గంగానదిలో కొట్టుకుపోయిన పాపమంతా ఎక్కడికి పోతుంది? ఒకప్పుడు ఒక సాధువు మానవులందరూ తమ పాపాలను కడుక్కోవడానికి గంగానదిలో స్నానం చేస్తారని అనుకున్నాడు. కాబట్టి ఈ విధంగా గంగ కూడా పాపాత్ములుగా మారాలి. ఈ ప్రశ్నకు సమాధానం తెలుసుకోవడానికి సాధువు కఠినమైన తపస్సు చేశాడు. సాధువు తపస్సుకు సంతోషించిన శివుడు ప్రత్యక్షమయ్యాడు. సాధువు శివుడిని, గంగానదిలో కొట్టుకుపోయిన పాపమంతా ఎక్కడికి పోతుంది అని అడిగాడు. అప్పుడు శివుడు, ఈ ప్రశ్నకు సమాధానం గంగానదినే అడుగుదాం అని అన్నాడు. తల్లి గంగాదేవి, నేను అన్ని పాపాలను సముద్రంలో వదిలివేస్తాను అని చెప్పింది. అందుకే నేను పాపిని కాదు. దీని తరువాత సాధువు మరియు శివుడు సముద్ర దేవుడి వద్దకు వెళ్లారు. సముద్ర దేవుడు, నేను ఎలా పాపిని కాగలను? నేను ఆ పాపాలను ఆవిరిగా మరియు మేఘాలుగా మారుస్తాను అని అన్నాడు. ఇప్పుడు సాధువు మరియు శివుడు ఒకే ప్రశ్న తీసుకుని మేఘాల వద్దకు వెళ్లారు. మేఘాలు, నేను అన్ని పాపాలను తిరిగి నీరుగా మార్చి భూమికి పంపుతాను, దాని నుండి ఆహారం పెరుగుతుంది. మరియు ఒక మనిషి ఆ ఆహారాన్ని ఎప్పుడు తీసుకుంటాడో ఆ ఆహారాన్ని అతను తీసుకునే మనస్తత్వం ప్రకారం అతని మనస్తత్వం ఏర్పడుతుంది. అందుకే ఆహారం తిన్నప్పుడు మనస్సు ఏర్పడుతుంది అని అంటారు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి.